హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిల్డర్ వేణుగోపాల్ అని ఒక పర్సన్ సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్. అయితే ఆయన నా చావుకు కారణం రేవంత్ రెడ్డి గారి అంటూ కూడా లెటర్ రాసి చనిపోయారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా 8 లెటర్లు కూడా రాశారంట. అసలు ఈయన సూసైడ్ గల కారణం ఏంటి? ఆ లెటర్లలో ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఆయన సూసైడ్ కి కారణం అవుతారు సార్? దీనిపైన అసలు ఏం జరిగింది? 39 ఏళ్ల వేణుగోపాల్ రెడ్డి అనే ఒక బిల్డరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటూ ఆయన దాదాపు 8 లేఖలు రాశాడు. అందులో ఒకటి రేవంత్ రెడ్డికి, ఒకటేమో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి, మూడవ లేఖేమో డీజీపీకి, నాలుగవ లేఖము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఇలాగ మొత్తం 8 లేఖలు ఆయన టోటల్గా రాశాడు. అందులో నేను రేవంత్ రెడ్డికి రాసిన లెటరు, అందులో తర్వాత మైనంపల్లి హనుమంతరావుకి రాసిన లెటర్ నేను 2 చూశాను. సో రేవంత్ రెడ్డికి ఆయన ఏం రాశాడంటే, రేవంత్ రెడ్డి గారు, మీరంటే నాకు చాలా గౌరవం. నేను మీకే ఓటు వేశాను. మీరు గెలిచిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే మీరు హైడ్రాని ప్రవేశపెట్టారు. హైడ్రా నేను మంచిదే, చెడ్డదని అంటలేను. కానీ హైడ్రా వల్ల నాలాంటి చిన్న చిత్తగా బిల్డర్లు, ప్రజలు చాలా బాధలు పడుతున్నారండి. అది మీకు అర్థం కావట్లేదు. అందుకే నేను చనిపోతున్నాను, నేను బతకలేకపోతున్నాను. సో నా చావు కారణం మీరే అండి అని ఆయన రాసి ఉన్నాడు అందులో. అట్లాగే ఈయన మైనంపల్లి హనుమంతరావుని సంబోధిస్తూ, సార్ నేను మల్కాజ్గిరి వాస్తవుని, మీ నియోజకవర్గంలోనే ఉంటాను. సో నేను మీకే ఓటేశాను సార్. సో నేను ఇప్పుడు చనిపోతున్నాను. నా తల్లిదండ్రులకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు బతకలేని పరిస్థితి. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి సార్. నేను సగంలో ఆపేసిన బిల్డింగ్ని ఏమన్నా కంప్లీట్ చేసి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయండి అని అందులో రాస్తున్నాడు. అట్లాగే డిఐజీని కూడా ఆయన డిఐజీకి కూడా మా ఫ్యామిలీకి ఏమన్నా హెల్ప్ చేయండి అని అడుగుతూ దీనంగా లేఖ రాశాడు. సో దీని మీద వివరాల్లోకి వెళ్తే, వాళ్ళ కూతురు, అమ్మాయి కూతురు పేరు ఏదో ఉంది, ఆ కూతురు పేరుతోనే ఆయన యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్గా వీళ్ళది కుత్బుల్లాపూర్పేటలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు. ఈయన 2 ఏళ్లకు ముందు గుండ్ల పోచంపల్లిలో ఒక 10 ఫ్లాట్ల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. దీనికోసం ముందు గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నాడు. తర్వాత సరిపోకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్నారు. ఈయనకి డైరెక్ట్గా అయితే ఈయన కోల్చడమో ఇంకోటో అయితే హైడ్రా చేయలేదు. బట్ హైడ్రా హైదరాబాద్లో వచ్చి అనేక కూల్చివేతలు ఇష్టానుసారంగా ఎక్కడ ఎవరిది కూలుస్తారో దానికి ఒక మెథడ్ కానీ, ఒక ముందస్తుగా ప్రకటన కానీ, మా ప్రయారిటీ లిస్ట్ కానీ ఏమీ లేదు. వాళ్ళకి ఎక్కడ అనిపిస్తే అక్కడ పోయి కూల్చడం, ఈ పద్ధతి పాడు లేకుండా చేయడం అనేది హైడ్రా మీద ఉన్న ప్రధానమైన విమర్శ. దానివల్ల గతంలో కూడా ఒక ముసలావిడ, పెద్ద ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. అది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే, దీనివల్ల ఏమైందంటే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఈయనవి 3 ప్లాట్లు మాత్రమే అమ్ముడు పోయినాయి, మిగతా ప్లాట్లు అమ్ముడు పోలేదని చెప్తున్నారు. దాంతో ఇందాక గుర్తు రాలేదని ఆద్య, ఆ కూతురు పేరు ఆద్య పేరుతోనే అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్ట్ చేశాడు ఆయన. సో ఇప్పుడు అందుకని తను ఇంకా నేను బతకలేను, ఇలాగైతే ఈ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది హైదరాబాద్లో హైడ్రా వల్ల, దీనికి రేవంత్ రెడ్డి కారణము. కనీసం నా చావుతైనా నాలాంటి బిల్డర్లు ఎంతోమంది ఉన్నారు. బిల్డర్ అంటే మీరు ఏదో డబ్బున్నోళ్ళు అనుకుంటారు, అది ఒక మాకు లైవ్లీహుడ్ తప్ప అంతకంటే ఏం లేదు. ఇక్కడ నానా కష్టాలు పడి మేము చేస్తే మాకు ఏదన్నా అమ్ముడుపోతేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు అమ్ముడుపోయే పరిస్థితి లేదు. దీనికి రేవంత్ రెడ్డి కారణము. నాలాంటి బిల్డర్స్కి నాలాగా చాలామంది ఉన్నారు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవద్దంటే మీరు మీ పద్ధతి మార్చుకోవాలి అని ఆయన వేడుకుంటూ చనిపోయాడు. ఇది ఒక సంచలనాత్మక సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఉరేసుకొని ఆయన చనిపోయాడు. దీని మీద హరీష్ రావు కూడా స్పందించాడు. ఒకప్పుడు ఇక్కడ హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ అంటే చాలా గొప్పగా ఉండేది, అలాంటిది రేవంత్ రెడ్డి వచ్చి దానికి సర్వనాశనం చేశాడు. ఏమైనంటే, నేను రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాను, నాకే నేర్పిస్తారని అడుగుతాడు. కానీ ఆయన ఈ హైడ్రాను, మిగతా ఈ
దాని ఏమంటారు మూసి ప్రాజెక్టు ఇట్లాంటివి అన్నీ తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కూలగొట్టడం, ఇష్టం వచ్చినట్టుగా పోయి ఇది ఎఫ్టిఎల్ జోన్ అని బఫర్ జోన్ అని ప్రకటించడం, దీనివల్ల ఒక గందరగోళం అయితే హైదరాబాద్లో నెలకొనింది. అందుకని రియల్ ఎస్టేట్ నుంచి పారిపోయే పరిస్థితి ఉంది. సో దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి అని కూడా ఆయన పిలిపించారు. ఆల్రెడీ ఆయన ఏం చెప్తున్నట్టు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, చివరికి ఇప్పుడు బిల్డర్లు ఆత్మహత్య చేసుకునేది అనేది మనం ఎక్కువ చూడం. బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈయన మీద అల్లు అర్జున్ మీద మాత్రం తాను తెలిసి వెళ్ళాడు, అందుకనే అతని మీద 105 పెట్టారు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్. అది ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద పెట్టకూడదు? ఎందుకంటే ఈ ఆత్మహత్యకు ఆయన కారణం అని స్వయంగా చనిపోయిన వ్యక్తి రాశాడు కదా అని కూడా బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు. సో వాళ్ళు అడగడంలో ఖచ్చితంగా ఇక్కడ న్యాయం ఉంది. నేను కూడా చాలాసార్లు చెప్పుకున్నాను, హైడ్రా అనేది అతిపెద్ద బిల్డర్లు కావచ్చు, అతిపెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు, వాళ్ళు విపరీతంగా ఆక్యుపై చేసుకొని గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు నిర్మించుకున్నాడు. అది రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు. మరి ఆ లిస్టు రిలీజ్ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరెవరు తీసుకున్నారు, ప్రయారిటీ అది కదా ఉండాలి. ఫస్ట్ వాళ్ళని క్లీన్ చేసి ఆ తర్వాత మిడిల్ క్లాసు జోలికి రావాలి, తర్వాత పేదవాళ్ళకి రావాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా అనేది ఒక పద్ధతి లేకుండా, ఒక ప్రయారిటీ లిస్ట్ లేకుండా, ఎవరిది కూలగొట్టాలి, ఎందుకు కూలగొట్టాలి అనేది ఒక విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేయడం అనేది కనిపిస్తుంది. దానివల్ల ఏమైందంటే ఖచ్చితంగా ఎవరిని అడిగినా మనం హైదరాబాద్లో అనేక మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు మనకు కలుస్తూ ఉంటారు. ఎవరిని అడిగినా కూడా హైడ్రా ఒక కారణం, హైడ్రానే కంప్లీట్ కారణం కాదు. కానీ అంటే ఓవరాల్గా ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగం స్లోగానే ఉంది, దాని ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంది. బట్ హైడ్రా మాత్రం హైదరాబాద్లో కారణం అంటున్నారు. అందుకని కొనుగోళ్ళు అనేవి ఆగిపోయినాయి. అట్లని రేట్లు ఏం పడిపోలేదు, కానీ కొనేవాళ్ళు ధైర్యం చేసి రావట్లేదు. ఎందుకంటే ఏది ఎఫ్టిఎల్ జోన్లో ఉందో, ఏది బఫర్ జోన్లో ఉందో, రేపు ఎవరు వచ్చి కూలగొడతారో అన్న ఒక భయాందోళన అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నప్పుడు చాలామంది హైదరాబాద్కి ఏముంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయొచ్చు. సో హైదరాబాద్లో ఇన్వెస్ట్ ఎందుకు చేస్తున్నారంటే ఇది డెవలప్డ్ సిటీ, డెవలప్ అవుతుంది, గ్రోత్ ఉంటుందని ఇక్కడ చేస్తారు. ఈ గ్రోతే స్లో డౌన్ అయింది, ఓవరాల్ ఎకనామీ మనకి స్లో డౌన్ అయింది. ఇటువంటి కాంటెక్స్లో రియల్ ఎస్టేట్ రంగం ఓవరాల్గానే స్లో డౌన్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాబ్లం క్రియేట్ చేయగలిగాడు రేవంత్ రెడ్డి. సో ఇప్పటికైనా అది మార్చుకుంటారా? రేవంత్ రెడ్డి ఏంటంటే చాలా విషయాల్లో మొండిగా ముందుకెళ్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక స్వతంత్ర రీజనల్ పార్టీ నాయకుడిలాగా బిహేవ్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఆయన పార్టీలోనే నిన్న కూడా 10 మంది ఎమ్మెల్యేలు సపరేట్గా సమావేశమై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్తున్నారు. ఇది ఆయనకు కూడా డేంజరే. ఎందుకంటే ఆయన ఏమీ సర్వస్వతంత్రుడు కాదు.